హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది క్రాష్ డాక్యుమెంటరీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ డబ్బింగ్ అయితే బాగుంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 32 minutes అయితే ఉంటుంది. ఇది ఒక డాక్యుమెంటరీ మూవీ అనమాట. నిజంగా జరిగిన స్టోరీని చూపించడం అయితే జరుగుద్ది. ఇందులో షిరిల్లా అని చెప్పేసి ఒక అమ్మాయి అయితే ఉంటుంది, 17 years old. తన కేసునే మీకు ఇందులో డాక్యుమెంటరీగా చూపించారు. ఈ షిరిల్లా అన్న అమ్మాయి ఒక కార్ క్రాష్ అయితే చేస్తుంది భయ్య. ఆ కార్లో తన ఫ్రెండ్ అండ్ తన బాయ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు అయితే చనిపోతారు. తనకి సివియర్ గా గాయాలు అయితే అవుతాయి అనమాట. ఆఫ్టర్ దట్ పోలీసులు గట్టి ఈ కేసును అయితే ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుద్ది. తను నిజంగానే కావాలని కార్ క్రాష్ చేసిందా లేక అనుకోకుండా జరిగిందా, అసలు ఈ కార్ క్రాష్ లో ఏం జరిగింది అన్నది మీరు ఈ డాక్యుమెంటరీలో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్స్ ఓకే భయ్య, యావరేజ్ వాచ్ అనిపించింది నాకైతే. డాక్యుమెంటరీస్ చూసే అలవాటు ఎవరికన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఒకసారి. డాక్యుమెంటరీలు చూసే అలవాటు లేదనుకుంటే మాత్రం పక్కన పెట్టండి, లేదంటే మీకు వర్కౌట్ అవ్వదు. ఇందులో నాకు నచ్చినవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్లీ చాలా బాగా చూపించారు. అంటే వేరే కొత్త యాక్టర్స్ ని తీసుకొచ్చి ఎలా పెట్టకుండా నీట్ గా ఎవరైతే కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ షిరిల్లా వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇమేజెస్ అండ్ వాళ్ళ ఇంటర్వ్యూస్ అండ్ ఈ కేసుని డీల్ చేసిన ఆఫీసర్స్ ఇంటర్వ్యూస్ వీటన్నిటిని ప్రెజెంట్ చేసి చూపిస్తారన్నమాట. సో రియాలిటీ మొత్తాన్ని కూడా మీకు ఇందులో చూపించడం అయితే జరుగుతుంది. సో అదంతా కూడా నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ తక్కువ అంటే 1 hour 32 minutes లో డీల్ చేశారు. మళ్ళీ ది క్రాష్ అని చెప్పి పెద్ద లిమిటెడ్ సిరీస్ లాంటి 3-4 ఎపిసోడ్లు తీయలేదు. సంతోషం రా బాబు అనిపించింది నాకైతే. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ప్రెడిక్టబుల్ గా ఉంటుంది కానీ ఇంట్రెస్టింగ్ గానే వెళ్ళిపోద్ది డ్రామా అంతా కూడా. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టార్టింగ్ అర్థమైపోద్ది భయ్య, ఎలాంటి కేసెస్ ఒక నార్మల్ యాక్సిడెంట్ కేసు అయితే చూపించరు, ఎలాంటివి డాక్యుమెంటరీల కింద కూడా తీయరు. ఎందుకంటే నార్మల్ యాక్సిడెంట్ మనం బోల్డ్ చూస్తూ ఉంటాం కాబట్టి. బట్ ఏదో ఒకటి ఉంటేనే కదా డాక్యుమెంటరీ కింద వేస్తారు. సో అందువల్ల ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. లాస్ట్కి ఏం జరుగుతుందో కూడా అర్థమైపోద్ది అనమాట. అండ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ క్రాష్ లో వాళ్ళ గురించి అండ్ మెయిన్ లీడ్స్ గురించి అండ్ ఇంటర్వ్యూస్ గురించి, పోలీసుల గురించి అండ్ కొన్ని కేసెస్ ఉంటాయి, లాస్ గురించి కూడా మాట్లాడుతుంటారు. ఇలా టూ మచ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటారు అన్నమాట. చాలా వరకు కూడా అంతగా మనకి కన్వీనియంట్ గా వెళ్ళదు మన మైండ్ లోకి. ఓకే అన్నట్టుగా వెళ్తుంటుంది. ఆ డ్రామా అంతా కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే చూపించలేదు. చాలా నీరసంగా అనిపించింది నాకైతే. సో వీటి పరంగా ఓకే అనుకుంటే, సరదాగా డాక్యుమెంటరీ మూవీ చూద్దాం అనుకుంటే తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ట్రై చేయండి, టైం పాస్ అయితే అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొంచెం ఇమేజెస్ గట్ట ప్లే చేస్తుంటారు, అందులో ఎక్స్పోజింగ్ గట్ట చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అవన్నీ స్కిప్ చేసుకోవాలి. మరి అవి స్కిప్ చేసుకుంటానంటే చూడొచ్చు, లేదంటే లేదు. నేనైతే రికమెండ్ చేయను ఫ్యామిలీతో చూడమని, ఇండివిజువల్ గా చూడమని చెప్తా. ఓకే, మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి. అండ్ కాసేపులో 2:30కి ఛానల్లో లైవ్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఈవినింగ్ పెద్ద ట్రైలర్ ఉంది కాబట్టి. సో ట్రైలర్ వచ్చేదాకా కూడా మంచిగా ఇంటరాక్ట్ అవుదాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి, ఖచ్చితంగా లైవ్కి వచ్చండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.